సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సుందరం మాస్టర్ మూవీ రివ్యూ. ఛానల్లో కామెంట్స్ డిజేబుల్ చేయడం జరిగింది. ఎందుకు డిజేబుల్ చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి వివరణ ఇస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ నిర్ణయం పూర్తిగా పాజిటివ్ ఇంటెన్షన్ తోనే తీసుకోవడం జరిగింది. త్వరలోనే పరిస్థితులు అన్ని నార్మల్ అవుతాయి. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. కమీడియన్ అవకాశాన్ని బట్టి హీరోగా మారటం అనే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకసారి కమీడియన్ హీరో అయ్యాడు అనగానే అతనికి హీరోయిజాన్ని ఆపాదించకుండా, అతని హీరోయిజాన్ని ఇమేజ్ స్టేటస్ చట్రంలో పడేయకుండా ఓ మంచి ఆర్టిస్ట్ ఓ మంచి కథని లీడ్ చేస్తూ నటించాడు అన్న కోణంలో మాత్రమే చూస్తే చాలా వరకు ఇబ్బందులు ఉండవు. అలీ బ్రహ్మానందం గారు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కెరియర్స్ సూపర్ గా కొనసాగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకొని కమీడియన్స్ హీరోలుగా నటించి తడబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఆపకూడదు, జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే కొన్ని కథలు కమీడియన్స్ ని హీరోలుగా డిమాండ్ చేస్తాయి. కమీడియన్స్ గా పాపులర్ అయితే ఎప్పుడో అప్పుడు హీరోగా నటించే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ వైవా హర్షగా పాపులర్ అయిన హర్ష చముడికి వచ్చింది. అదే ఈ సుందరం మాస్టర్ మూవీ. ఈ అవకాశాన్ని హర్ష ఎంతవరకు ఉపయోగించుకున్నాడు, ఎంత గొప్పగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే, మిర్యాలగుట్ట ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడవిలో ఉన్న ఓ కుగ్రామం. ఆ గ్రామం ఉనికి మిగతా ప్రపంచానికి తెలుసు, కానీ మిగతా ప్రపంచం ఉనికిని ఆ గ్రామం ఇష్టపడటం లేదు. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఆ గ్రామంలోకి ఎవరిని రానివ్వరో, వాళ్ళు బయటకు వచ్చి ఎవరితోనూ కలవరో. అలాంటిది ఆ గ్రామం వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్క మనిషిని రానిచ్చారు ఆ ఊళ్ళోకి. అతనే సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ నే ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకు పిలిచారు అంటే, ఇంగ్లీష్ పాఠాలు చెప్పించుకోవడం కోసం. ప్రపంచంతోనే సంబంధం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ తో అవసరం ఏమిటి? ప్రపంచాన్ని ఏలాలా, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏవైనా చేయాలా? కాదు, ఇలాంటి రీజన్స్ ఏమీ కాదు. వాళ్ళకి ఇంకొక విచిత్రమైన రీజన్ ఉంది. పోనీ వాళ్ళకి ఇంగ్లీష్ పూర్తిగా రాదా అంటే, ట్రైలర్ లో చూసాం కదా ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు, ఎలాంటి షాక్ ఇచ్చారు వాళ్ళ ఇంగ్లీష్ టాకింగ్ తో. మరి వాళ్ళకి సుందరం మాస్టర్ తో ఇంగ్లీష్ చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వింతైన గ్రామం అది. అక్కడికి వెళ్ళటం అంటే ఓ మాదిరి రిస్కే. అయినా సుందరం మాస్టర్ ఆ ఊరికి ఎందుకు వెళ్ళాడు? అతని రీజన్స్ అతనికి ఉన్నాయి. సుందరం మాస్టర్ ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ ఊరి వాళ్ళు అనుకున్నది జరిగిందా లేదా? సుందరం మాస్టర్ కూడా కొన్ని టార్గెట్లు పెట్టుకుని వెళ్ళాడు. ఆ టార్గెట్లు ఏమయ్యాయి, అసలు ఏం జరిగింది మొత్తానికి ఆ ఊర్లో తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, సుందరం మాస్టర్ సూపర్ టైటిల్. నమో వెంకటేశ మూవీలో శ్రీను వైట్ల గారు క్యారెక్టర్ ని చూపించకుండా సుందరం మాస్టర్ అనే పేరుతో చేయించిన కామెడీ ఎవర్ గ్రీన్ అంతే. సుందరం మాస్టర్ అనే టైటిల్ పెట్టి, ఆ టైటిల్ లో వైవా హర్షాన్ని పెట్టి గ్రాండ్ సిగ్నల్స్ ఇచ్చేశారు ఈ సినిమా సూపర్ కామెడీ ఫిల్మ్ అని. అక్కడి వరకేనా? ట్రైలర్ తో ఇంకా అదరగొట్టారు. అడవిలో ఉన్న గ్రామాన్ని చూపించారు. అక్కడున్న జనం ఆదివాసీలాగా ఉన్నట్టు చూపెట్టారు. కానీ అక్కడున్న మనుషులేమో సుందరం మాస్టర్ కంటే జబర్దస్త్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ ట్విస్ట్ మామూలుగా పేర్లేదు, అసలు రిఫ్రెషింగ్ గా అనిపించింది. పాయింట్, ఒక సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ ని చూడబోతున్నామని సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రయ్యని పెరిగిపోయాయి. మంచి కామెడీని, బేసిక్ గా హెల్దీ ఫీల్ గుడ్ కామెడీని గట్టిగా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ చూసిన తర్వాత మిర్యాలగుట్ట అనే విచిత్రమైన ప్రపంచాన్ని చూపెట్టారు. స్కోప్ ఉంది కామెడీతో జాతర చేయడానికి. నేనైతే పర్సనల్ గా ఈవి సత్యనారాయణ గారి జంబలగడి పంబ మూవీ రేంజ్ కామెడీని ఎక్స్పెక్ట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ గా అలా కాదు, కానీ ఆ మాదిరి స్ట్రాంగ్ గా కామెడీ చేయడానికి అవకాశం ఉంది. అలాంటి పాయింట్ అక్కడ ఉంది. ఎందుకంటే మిర్యాలగుట్ట అనే ఊళ్ళో ఉన్న జనం నార్మల్ గా లేరు. మనం చూస్తున్న ప్రపంచానికి భిన్నమైన ప్రపంచం అక్కడ ఉంది. వాళ్ళ ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, విధానాలు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అలాంటి భిన్నమైన వాతావరణంలోకి హీరో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళ అలవాట్లు పద్ధతులు చూసి హీరో డిస్టర్బ్ అవ్వచ్చు. హీరో అలవాట్లు పద్ధతులు చూసి ఆ ఊర్లో ఉన్న జనం డిస్టర్బ్ అవుతారు. దాన్ని బేస్ చేసుకుని ఓపిక రైటర్ క్రియేటివిటీ, డైరెక్టర్ క్రియేటివిటీ ఎంత కావాలంటే అంత కామెడీ చేసుకోవచ్చు. కానీ దురదృష్టం ఏమిటి అంటే, ఈ సినిమా డైరెక్టర్ నవ్వించాలి అనుకోలేదు. అంటే స్ట్రాంగ్ గా నవ్వించాలి అనుకోలేదు, జస్ట్ లైట్ గా మాత్రమే నవ్వించాలి అనుకున్నారు. ఒక పాపులర్ కమీడియన్ ని హీరోగా పెట్టుకుని లైట్ గా మాత్రమే నవ్వించాలి అనుకోవటం రాంగ్ స్ట్రాటజీనే అవుతుంది. మరేం చేయాలనుకున్నారు? లైట్ గా నవ్విస్తూ స్ట్రాంగ్ గా మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు. మరి ఆ మెసేజ్ అన్న ఇంపాక్ట్ అదిరిపోయేలాగా ఇచ్చారా అంటే అది లేదు. మెసేజ్ కి సంబంధించి కూడా లైట్ గానే ఇంపాక్ట్ ఇచ్చారు. నిజంగా సినిమాలో అయితే మాత్రం చాలా మంచి పాయింట్ ఉంది. ఆ పాయింట్ ని రెండు రకాలుగా తీయొచ్చు.
గట్టిగా కామెడీ ఇచ్చి పరేద్దాం అనుకుంటే జంబలొకటి పంబా సినిమా మాదిరి ఈ రేంజ్ లో కామెడీ ఎదరగొట్టొచ్చు. లేదు ఫన్ మిక్స్ చేసి మెసేజ్ ఇద్దాం అనుకుంటే ది ఇడియట్స్ మాదిరి సినిమాని తీసుకున్నట్టయితే ఆ రకంగా ప్లాన్ చేసుకుని ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది. సినిమా స్టార్టింగ్ లో ఓ స్టేట్మెంట్ వేశారు, మనిషి నుండి కోతిగా మారుతున్న జాతి నుండి తయారైన కథ ఇది అని. ఏం మారారు, ఎలా మారుతున్నారు మనుషులు కోతులుగా, ఆ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత ఏదో మెసేజ్ ఇచ్చినట్టయితే బాగుండేది కదా. స్టేట్మెంట్ అయితే గర్వంగా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఆ విషయం సినిమాలో క్లారిటీగా కనిపించాలి కదా. ఆ క్లారిటీ సినిమా అంతా ఎంత వెతికినా దొరకదో. కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేస్తే మెసేజ్ ఇదేనేమో అనిపించింది. మనుషులు అవసరాలు తీర్చుకుంటూ బతికితే ప్రశాంతంగా ఉంటారు, అలా కాకుండా ఆశ వెనక పరిగెడుతూ బ్రతకాలని ప్రయత్నిస్తే మనశ్శాంతి ఉండదు. ఈ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు. అంటే మిర్యాలగుట్ట అనే ఊర్లో ఉన్న జనం అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నారు. బయట ప్రపంచంలో ఉన్న జనం ఆశల వెనక పరిగెడుతూ ప్రశాంతంగా బతకట్లేదు. ఇంట్రెస్టింగ్ పాయింటే, కానీ దాన్ని ఇంప్రెసివ్ గా చెప్పాలి కదా. బయట ప్రపంచంలో లేని ప్రశాంతత ఆ ఊర్లో ఉంది అన్న మ్యాటర్ ని ప్రాపర్ గా గుర్తు పెట్టుకునేలాగా ఇంప్రెసివ్ గా ఇంపాక్ట్ఫుల్ గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు, రిజిస్టర్ చేయలేదు. మనిషి చనిపోతే ఆ ఊర్లో ఉన్న జనం ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని పట్టుకుని ఒక ఎమోషనల్ రైజ్ ఇద్దాం అనుకున్నారు, కానీ అది కంప్లీట్ కన్విన్సింగ్ గా లేదు. స్క్రీన్ ప్లే రైటింగ్ చూసుకుంటే చాలా వీక్ గా ఉంది ఈ సినిమాకి సంబంధించి. కథని నడిపించడానికి కాన్ఫ్లిక్ట్స్ అవసరం. కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా సింపుల్ గా ఉంటాయి, ఆ పైన అవి చాలా ఈజీగా సాల్వ్ అయిపోతా ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే హీరో ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత జనాలకి అతని మీద నమ్మకం కలగదు. ఇతనికి ఇంగ్లీష్ వచ్చా రాదా టెస్ట్ పెట్టాలనుకుంటారు. పోతే ఆ టెస్ట్ జరిగే ప్రాసెస్ సీరియస్ గా ఉండదు, అతను గెలిచింది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కథ నడుస్తున్నప్పుడు ఒక సమస్య కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో సమస్య సెట్ చేస్తా ఉంటారు. ఏ సమస్య కూడా సీరియస్ గా ఉండదు, ఆ పైన చాలా ఈజీగా సాల్వ్ అయిపోతా ఉంటది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ప్రాసెస్ లో అంతే సింపుల్ గా ప్రీ క్లైమాక్స్ లో హీరో మారిపోతాడు, తన క్యారెక్టర్ ని మార్చేసుకుంటాడు. హీరో క్యారెక్టర్ లో ప్రాబ్లం ఉంది, అది మారాలి అని సినిమా స్టార్టింగ్ లో ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ చివరిలోకి తీసుకొచ్చేప్పటికీ హీరో మారటమే ఈ కథ లక్ష్యం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అది కన్విన్సింగ్ గా అనిపించలేదు. అయినా హీరో ఎలా మారాడు? స్ట్రాంగ్ మూమెంట్స్ లేవు, ఇంపాక్ట్ ఇచ్చే ఎమోషనల్ మూమెంట్స్ లేవు, అయినా మారిపోయాడు. కన్విన్స్ అవ్వలేం. హీరో ఆ ఊరు కోసం ఏం గొప్పగా పాటుపడ్డాడో క్లారిటీ ఉండదు, క్లియర్ గా చూపించలేదు. కానీ చివరికి వచ్చేప్పటికి ఆ ఊరి జనం మొత్తం అతని మీద వల్లమాలిన ప్రేమ ప్రదర్శిస్తా ఉంటారు. సరైన రీజన్స్ లేకుండా అలాంటి సిచ్యువేషన్స్ పెడితే ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, కనెక్ట్ అవ్వలేం. సినిమా మీద మంచి ఒపీనియన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. నిజంగా ఫన్ మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి సినిమాతో అనుకున్నప్పుడు అలాంటి సినిమాలు రెఫరెన్స్ తీసుకోవటం తప్పు లేదు. ఉన్నాయి కదా మార్కెట్ లో, స్టడీ చేయాలి, నేర్చుకోవాలి, ఆ తర్వాత బ్రహ్మాండంగా సినిమా తీయాలి. సగం సగం ప్రిపరేషన్ తో సగం సగం ఆలోచనలతో సినిమా తీస్తే హాఫ్ బేక్డ్ ఎంటర్టైనర్ తయారవుద్ది, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ తయారవదు. మెసేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు కన్విన్సింగ్ గా డీటెయిల్స్ పెట్టాలి, లాజిక్స్ కూడా ఫాలో అవ్వాలి. లేదు కామెడీ చేద్దాం అనుకున్నప్పుడు లాజిక్స్ వదిలిపెట్టేసి స్ట్రాంగ్ గా కామెడీ చేయాలి. అది కంప్లీట్ గా చేయక ఇది కంప్లీట్ గా చేయక అది సగం ఇది సగం మాత్రమే చేస్తే ఇన్కంప్లీట్ ఫిలిం అవుద్ది, మిస్ ఫైర్ అవుద్ది. కామెడీ ఎలా వస్తుంది? విచిత్రమైన విలేజ్ చూపిస్తున్నారు, ఆ విలేజ్ లో విచిత్రమైన క్యారెక్టర్స్ ను పెట్టి వాళ్లతో కామెడీ ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ ఈ సినిమాలో ఎప్పటికప్పుడు మొత్తం కూడా హర్షాన్ని చూపిస్తున్నారు. అతన్ని చూపించేస్తే కామెడీ వచ్చేస్తుందా? అతన్ని మాత్రమే చూస్తే నవ్వేసుకుంటారా? ఎంతసేపు నవ్వుకుంటారు? వైవా హర్ష చాలా మంచి కమీడియన్. అతనికి డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎదురవుతున్నప్పుడు కదా మంచి కామెడీ క్రియేట్ అవడానికి అవకాశం ఉండేది. అతన్ని మాత్రమే ఎక్కువగా చూపిస్తూ అతనితో మాత్రమే కొన్ని కామెడీ డైలాగులు చెప్పిస్తే అదే కామెడీ అయిపోదు. అలాంటి కామెడీ సరిపోదు సినిమా చూస్తున్నప్పుడు. క్రియేటివ్ టీమ్ ప్రాబ్లమే గానీ వైవా హర్ష మాత్రం తన పాత్ర పరిధి మేర కష్టపడి నిజాయితీగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. దివ్య శ్రీపాద ప్రెజెన్స్ బాగుంది, ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఆ విలేజ్ సెటప్ బాగుంది, అక్కడున్న జనం వేసుకున్న కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ డిజైనింగ్ నీట్ గా ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లేవు ఆ విలేజ్ లో ఎక్కువగా. సినిమాలో మ్యూజిక్ కూడా సోగానే ఉంది. మొత్తంగా సుందరం మాస్టర్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఏ ఉంటది ఈ సినిమాని చూస్తున్నప్పుడు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.